హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమయ్యాడని చెప్పేసి దుగ్గిరాల ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఆయన మీద కేసు నమోదు చేయడం మనం చూస్తున్నాం సార్. సో కొడాలి నానికి అయితే ఉచ్చు బిగిసిపోతుందని చెప్పుకోవచ్చు సార్. వరుస పెట్టి కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానేనా? ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ అయ్యాడు, ఇంకో వైసీపీ నేత అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మరి నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది కొడాలి నానే అంటారా సార్? అలాగ అడగొచ్చు, లేకపోతే మీరు ఇంకొక వ్యంగ్యంగా అడగవచ్చు. నెక్స్ట్ జగన్మోహన్ విజిట్ కొడాలి నానేనా ఇల్లునే విజిట్ చేస్తాడా? అలాగే అంటే ఆయన తాలూ ధర్మం ఎక్కడైతే ధర్మం కాపాడబడుతుందో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇది దేవుడు స్క్రిప్ట్ అని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ కొడాలి నానిని విచారించడానికి తప్పకుండా వస్తాడు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఆ కళ్ళతో చూశారండి. కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి ప్రపంచాన్ని చూడలేదు. ఆ మెల్లో రుద్రాక్షమాలు వేసుకుంటాడండి. రుద్రాక్షమాలు వేసుకుంటే అశుచిగా మాట్లాడకూడదు. ఆ తర్వాత ఏంటంటే బూతులు మాట్లాడకూడదు. ఇన్ని మాలలకు అర్థం ఏంటి? శివం అంటే శివశక్తి తనలో ఉంటుంది. వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, అశ్లీలమైన పనులు చేయకూడదు. అప్పుడే మీకు గురువు గారు ఇచ్చిన రుద్రాక్షమాల మీకు మూలమంత్రం ఉపదేశించి ఇస్తారు. ఎవరికైనా రుద్రాక్ష దాని ఫలితం ఉంటుంది. నిన్న ఎన్నికలు కాకముందు వేసుకునేవాడు ఎన్నికలు అయ్యాయి, ఓడిపోయావు, తీసి పక్కన పారేస్తారు. అది నీకు రుద్రాక్షమాలకి నీకున్న అనుబంధం. అట్లాంటి బూతులు మాట్లాడితే వ్యవస్థ ఏమైపోద్దండి? నిన్ను చూసి ప్రతి ఒక్కడు కూడా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అసెంబ్లీలో కానీ బయట కానీ. ఎవరైనా ప్రెస్ మీట్ పెడతానంటే భయం, ఏ మాట మాట్లాడతాడు? అసెంబ్లీలో భయం, ఏ మాట మాట్లాడతాడు? దానికి కొంచెం ఒక లైన్ ఎక్స్ట్రా వెళ్ళి రోజా బూతులు కూడా యాక్షన్ చేసింది. రోజా విషయం అప్రస్తుతం, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. కనుక ఈవిడ ఎప్పుడో కొడాలి నాని ఎప్పుడో ఉన్నాడు, లిస్టులో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేయనటువంటి అవినీతి పనులు ఏవీ లేవు. అన్ని అవినీతి పనులు చేశాడు. ఆయన చేయని కబ్జాలు లేవు, అన్ని కబ్జాలు చేశాడు. ఆయన ప్రభుత్వ ఆస్తుల్ని తన సొంత ఆస్తుల్లాగా ఉపయోగించుకున్నాడు. దీనికి కమిషనర్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని లెక్క చేయకుండా 5 ఏళ్ల పాటు తన ఆడింది ఆట పాడింది పాటగా చేసుకున్నాడు. తర్వాత ప్రభుత్వం తాలూకు ధనాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక నిమ్మరసానికి 28 లక్షలు బిల్లు వేశారండి. అది ఎక్కడైనా ఉంటుందా? నిమ్మరసానికి ఎంతమంది వచ్చి ఉంటారు? 1,00,000 మంది వచ్చి ఉన్నారు అనుకోండి. 1,00,000 మంది వచ్చినట్టే 1000 నిమ్మకాయలు సరిపోతాయి అనుకుందాం. ఒక నిమ్మకాయ 10 మందికి అయినప్పటికీనే 1000 నిమ్మకాయలు సరిపోతాయి. 1000 నిమ్మకాయలు ఎంత ఉంటాయండి? మనం 10 రూపాయలు 10 ఇస్తున్నారు. మరి 1000 అంటే 1000 రూపాయలు అవుతాయి, లేదా 2,000 రూపాయలు అవుతాయి. అంతే కదా. ఒక చక్కెర అంటే నిమ్మకాయ రసానికి 28 లక్షల రూపాయలు బిల్లు వేశారంటే వీడెంత మోసం చేసుకుంటాడు అంటే ప్రజాధనాన్ని ఎంత కొల్లగొట్టి ఉంటాడు. క్యాజినో ఉంది. ఆ క్యాజినో ఏమవుతుంది? ఒక్కొక్క పండక్కి కూడా చాలా లక్షలు కోట్ల మీద అక్కడ వ్యాపారం జరుగుతుంది. అక్కడ పేకాట రైళ్ళు వస్తారు. తర్వాత ఏంటంటే ఆ క్యాజినోల్లో రకరకాల వినోద కార్యక్రమాలు జరుగుతాయి. క్యాజినో ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాలర్ రేవ్ పార్టీ. అది దాని మీద వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి ఏమైనా ఇస్తున్నారు? ఆయన మున్సిపల్ కార్పొరేషన్ వాడుకున్నాడు. ప్రభుత్వానికి ఏమైనా అద్దె కట్టాడా? అద్దె కట్టలేదని మున్సిపల్ కమిషనర్ నోటీస్ పంపించాడు. దీనికి సమాధానం ఇచ్చాడా? పోనీ ఏమిటయ్యా ప్రభుత్వ ఆస్తుల్ని నీ సొంత ఆస్తుల్లాగా ఉపయోగించుకుంటున్నామని చెప్పి సంబంధిత చీఫ్ మినిస్టర్ ఏమైనా సంజాయిషి అడిగాడా? ఇండి కేసులు ఉన్నప్పుడు ఇంకా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికైనా చట్టం ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉందో, చట్టం ఎప్పుడైతే నేరస్తుని కఠినంగా శిక్షిస్తుందో, అంటే ఆ శిక్షించే వాడి మీద ఖచ్చితంగా మనం చెప్పడం కాదు, కానీ ఆయన దారిలో వెళ్తున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు బాగుపడతారన్నమాట.
కొడాలి నాన్న వదిలేసి ఒక మర్డర్ చేశారండి, తిరిగి వచ్చేస్తే ఈ రెండోడు కూడా తేలిక అనుకుంటాడు. వాడికి ఏదో వసతులు ఉన్నాయి కాబట్టి తేలిక కావచ్చు, కానీ రెండో వాడికి ఎందుకు తేలిక అవుతుంది? వాడు యావత్ జీవిత కారాగార శిక్షలో కూర్చుంటాడు. వాడి తేలికైంది, వీడి తేలిక కాదు కదా. కానీ సమాజాన్ని నువ్వు పొల్యూట్ చేస్తున్నావు, అది ఆలోచించుకోవాలి. ఆ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి కేవలం కొడాలి నాని మూలంగానే తన తల్లి చనిపోయిందని చెప్పేసి తాజాగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఎలాగుంటాయంటే, ఎవరైనా ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తే దాని వెనకే 4 కంప్లైంట్లు వస్తాయి. ఇండివిజువల్గా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్న వాళ్ళు, ఆయన మీద కేసులు 4 ఉన్నాయని తెలిస్తే ఆ పాత కేసులన్నీ బయటపడతాయి అన్నమాట. ఈ బయటపెట్టిన పాత కేసులతో పాటు అసలు వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు, అంటే అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అఘాయిత్యాల మీద ప్రతి ఒక్క దాని మీద కూడా విచారణ జరిపించాలి. ఆయన చేసిన అఘాయిత్యాల్లో పెద్ద అఘాయిత్యం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్. అదేంటంటే, ఆయన వల్లభనేని వంశీ కలిసి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం పెద్ద కేసు మాట. ఇట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అరెస్ట్ అయిన తర్వాత న్యాయస్థానానికి వెళ్తారు. ఆ కేసు తాలూకు వాల్యూని బట్టి, అంటే సాలిడిటీని బట్టి, ఆ కేసు తాలూకు స్థాయిని బట్టి శిక్షలు పడతాయి. దాన్ని ఎవరు ఇప్పుడు తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా శిక్ష అనుభవించవలసింది. దాని పెద్ద ఉదాహరణ కొడాలి నాని. రేపో నేడు అంతేగాని కొడాలి నాని హీ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది లా అండ్ ఆర్డర్స్. చట్ట పరిధిలో వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఆ న్యాయ పరిధిలో వాళ్ళు శిక్ష వేస్తారు. దీన్ని మళ్ళీ అక్కడి నుంచి ఈ నిర్భయ మోదీ గారికి అడ్డగోలుగా ఫోన్ చేసి అంటే అరెస్ట్ని తప్పించుకోలేడు కదా, అంత సీన్ లేదు కదా. ఇప్పుడు ఒకవేళ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తే నాకే కేసు ఉందిరా బాబు, నేను ఎలా తప్పించుకుందాం అని చూస్తున్నాను ఆయన అంటాడు. కానీ తప్పదు, ఇరుక్కున్నాడు అన్నమాట. ఇరుక్కున్నవాడు, తప్పు చేసేవాడు ఏ గొయ్యి అంటే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. ఏ తప్పు చేస్తే ఆ తప్పు చేస్తే మనం శిక్షించబడతాం. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న మాట. ఇది ఏదో జరిగిన 4 రోజులు, మన మాట సాగుతున్న 4 రోజులు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము. అది భగవంతుడు అంటూ ఒకటి ఉంటాడు కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడ్చారో, ఎంతమంది ఉసురు తగిలిందని కూడా ఆలోచించవచ్చు మాట. కొడాలి నానికి అట్లీస్ట్ మనసు ఉంటే ఎప్పటికైనా పశ్చాత్తాపడి వాళ్ళు చేసే నేరాలకి లోపల పశ్చాత్తాపడినా సరే భగవంతుడు క్షమిస్తాడు. లేకపోతే ఏ భగవంతుడు కూడా క్షమించడు అని చేసిన పని. సార్ వాళ్ళైతే ఇదంతా కూడా కక్షపూరితంగానే పెట్టిస్తున్నారు, కేసులు కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు సార్. ఈ మాట ఇప్పుడు చెప్తున్నారండి. అంతకుముందు మీరు చేసిన పని ఏమిటి? ప్రశ్నిస్తే తల పక్కన కొట్టారు, ప్రశ్నిస్తే వాడినేమో జైల్లో పెట్టారు, ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా లాక్కుపోయి జైల్లో పెట్టారు. అమరావతి రైతులు ఇళ్లలోకి చొరబడి గంజాయి పెట్టి కేసులు పెట్టారు. భార్యాభర్తలు పడుకున్నట్టయితే వ్యభిచారం చేస్తున్నారని కేసులు పెట్టారు. మీరు పెట్టినటువంటి హింస తక్కువ వాటికంటేనా? అరే ఉన్నవాళ్ళు ఎవరైనా జనసేన కానీ, తెలుగుదేశం కానీ, అమరావతి రైతులు కానీ వీళ్ళందరూ జైలుల్లో గడిపిన వాళ్ళే కదా. అందువల్ల వాళ్ళకి ఆ మాట అనే అర్హత లేదండి. కక్ష ఏంటి? అది ఉన్నదే, వాళ్ళు చేసిన నేరాలే. ఎవరు ఏది కాదంటారు? ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏడవడం అది నిజం కాదా? అలాగే అసెంబ్లీలో వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు తాలూకు ఆ సతీమణి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం నేరం కాదా? దాన్ని కొడాలి నాని సమర్థించడం నేరం కాదా? అసలు అసెంబ్లీ అంటే పవిత్రమైన దేవాలయం అన్నది అందరూ చెప్తారు. ఆ దేవాలయంలో బండ బూతులు మాట్లాడడం నేరం కాదా? దాన్ని కనీసం ఒక అధ్యక్ష అంటే ఇక్కడ అసెంబ్లీలో అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి ఆ అధ్యక్షుడు తమ్మినేని సీతారాము ఏ రోజైనా సరే ఆయనకి హెచ్చరించారా? ఇకపోయినట్టయితే ఆయన పెద్ద మకుటం లేని మహారాజులాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటే ఆ మాటలను ఎవరైనా ప్రశ్నించనిచ్చారా? అసెంబ్లీలో నాటకాలండి, మాడ్యులేషన్తో మాట్లాడండి. పోలవరం పూర్తి చేస్తానని ఏ విధంగా చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్?
నాగభూషణం మాడ్యులేషన్లో చెప్పాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పాడు? పోలవరం డెఫినెట్గా 2022 కల్లా మీకు జూన్లో కల్లా కట్టేస్తా ఉన్నాడు. మరి మీరన్ని మాటలే కదా, మీరన్ని మాటలు మీకు తిరిగి వినిపిస్తే మీకు కోపం వస్తుందా? నిన్న వెళ్ళాడు పిన్నీళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మంచోడు కాకపోతే 4 సార్లు ఎందుకు గెలుస్తాడని చెప్తాడు. కరెక్టే, అందరూ 4-5 సార్లు గెలిచారు. మంచా చెడ్ల తీసి పక్కన పెట్టండి. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, హత్యానేరాలు ఎన్ని ఉన్నాయి, వచ్చే ముందు కూడా ఎంతమందిని ఆయన హింస పెట్టాడు. ఇంకో విషయం అండి, ఇప్పుడు మంచోడు అన్నట్టయితే ప్రతి ఒక్కడు మంచోడేనండి. మరి కేసులు ఎందుకు పెడతాడు? ఏదో ఆదాయం ఉంటుంది కదా. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరికి దొరకకుండా ఒక వారం రోజులు ఎందుకు తప్పించి తిరిగాడు? మంచోడు కదా, నిజాయితీపరుడు కదా. నిజాయితీపరుడు దాక్కోవలసిన అవసరం లేదు కదా. మీరే మాట్లాడతారు, అవసరం ప్రస్తుతానికి లేదు, శిక్షలు అనిపించవలసిందే.